100 రోజులను పూర్తయిన సందర్భంగా ఇవాళ మండపేట పట్టణానికి సంబంధించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన చైర్పర్సన్ గారు శ్రీమతి దుర్గారాణి గారికి, ముఖ్య అతిథులుగా ఇచ్చేటటువంటి ప్రకాష్ గారు, కమిషనర్ గారు, అంతిమ నిర్ణేతలు ప్రజలు. ఆ ప్రజల యొక్క నిర్ణయం ప్రకారంగానే ఏదైనా కూడా జరుగుతుందనే విషయం మనందరం కూడా గమనించాం. అలా 2019లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారన్న ఒక ఆలోచనతో 151 నియోజకవర్గాల్లో ఆయనకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆయన పరిపాలన నచ్చలేదని చెప్పి 5 సంవత్సరాలు తిరగకుండానే తిరిగి 164 నియోజకవర్గాల్లో మార్పు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇప్పుడు ఇవాళ మనమైనా ఖచ్చితంగా మనం చెప్పి చేసుకుంటూ కక్షలకి వ్యక్తిగత ద్వేషాలకి వెళ్లకుండా మన మండపేట నియోజకవర్గంలో శాంతియుతంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగితేనే మరి మనకు ఒక విలువలు, ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి మరి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన మండపేట పట్టణంలో సుమారు 15,000 ఓట్లు ఎప్పుడు ఊహించడానికి కూడా అందరంతటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి చేతులెత్తి నమస్కరించుకుంటా ఉన్నాను. మరి ఇక విషయానికి వస్తే, రాగానే మొట్టమొదట ఈ పెన్షన్ని 3,000 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 4,000 రూపాయలకి జూలై 1 నుంచి ఒక మాట చెప్పారు, ఏప్రిల్, మే, జూన్ నెల కూడా కల్పిస్తామని. అదే రకంగా కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన విషయం ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్నికల సమయంలో మరి ఆవేళ ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క పెన్షన్ని మరి వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని చెప్పి ఆదేశిస్తే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కుట్రతో మరి మాకు పెన్షన్లో మరి మీ చేతికి ఇవ్వరు, రేపు నుంచి మళ్ళా పొరపాటున ప్రభుత్వం వస్తే ఇంక మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి. రాగానే ధాన్యం బకాయిలు 1,674 కోట్లు ఈ 100 రోజుల్లో పాత గవర్నమెంట్ బాకాయలను కూడా ఇవ్వడం జరిగింది. రేపు నుంచి గవర్నమెంట్కి ఎవరు తోలినా 48 గంటల లోపులోనే పేమెంట్ ఇస్తామని చెప్పి కూడా మరి అనౌన్స్ చేసిన విషయాన్ని ఒకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే పేదలకి గృహ నిర్మాణం చెప్పేశాను. చేనేత వారికి GST రద్దు చేశారు. మత్స్యకారులకి మరి వాళ్ళకి అవరోధం ఉన్నటువంటి 217 జీవోని రద్దు చేశారు. ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకు కూడా మరి పుస్తకాలన్నీ కూడా, పాఠ్య పుస్తకాలన్నీ కూడా, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా శ్రీ నారా లోకేష్ గారు ఇప్పించారు. మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అన్ని గ్రామాల్లో కూడా మరి ఒకేసారి గ్రామ సభలు పెట్టించి వారి సమస్యలన్నీ కూడా మరి మనం తెలుసుకునేలాగా తీర్మానాలు చేయించారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో, అంటే ఇప్పుడు మన మున్సిపల్ చైర్మన్గా నేను పనిచేశాను, ప్రకాష్ గారు చేశారు, ఇంకా విమల్ కుమార్ గారు చేశారు. అక్కడి నుంచి చెప్తున్నాను, ముందు నేను చెప్పట్లేదు. విమల్ కుమార్ గారు చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా పాత పేర్లు వచ్చేస్తున్నాయి. మరి మన రాణి గారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఇక్కడ మనకి ఒక్కసారి ఆలోచించుకుంటే ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు మున్సిపాలిటీలకు కానీ లేకపోతే పంచాయతీలు కానీ డబ్బులు ఇస్తాయి. విచిత్రమైన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్ పక్క పట్టుకుపోతున్నారు. అంటే చాలా దారుణం ఇది. గ్రామాల్లో అయితే ₹1 కూడా ఇవ్వనవ్వలేదు. అలాగే మున్సిపాలిటీలు అయితే టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. అంటే దాని అర్థం ఆ భూమి మీద హక్కు గవర్నమెంట్ ఉంటుంది, మనకు ఉండదు. దాన్ని వాళ్ళు తాకట్టు పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భయపడారు మొత్తం జనం అందరూ కూడా. మన ఆస్తి, మన తాతో తండ్రో లేకపోతే మనమో కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ఒక బిల్లు పాస్ చేస్తే ఇప్పుడు దాన్ని కూడా ఈ 100 రోజుల్లోనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేశారు. అంటే మన ఆస్తులకి మనకు ఎటువంటి భయం లేదు. మనం సంపాదించుకున్న ఆస్తి, అది ఇల్లు అవ్వచ్చు, దొడ్డు అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, బిల్డింగ్లు అవ్వచ్చు. చేసిన వాళ్ళు చేశారని చెప్పుకుంటాం తప్ప చేయలేదని చెప్పి ఎప్పుడు చెప్పినా జనం మమ్మల్ని నవ్వుకుంటారు, అబద్ధం ఆడుతూ ఉంటే. ఇవాళ మీరు ఇక్కడ తప్పట్లో కొట్టవచ్చు, ఇక్కడ లేవగానే చెప్పుకుంటారు, ఓహో మన ఎమ్మెల్యే కథలు బాగానే చెప్తున్నాడు, పెట్టగలరని చెప్పని. చేత ఈవేళ ఏదైనా కూడా
మనం పనిచేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, పనిచేసే వాళ్ళని మనం అభినందించాలి. 6,124 మందిని మిగిలిలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ఫ్లాట్ అప్పచెప్పి వారందరికీ కూడా ఇచ్చే బాధ్యత ఈ సంఖ్యను ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. మరి ఇక్కడ హౌసింగ్ మన పట్టణంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా పేమెంట్ల వల్లనే మనం ఇవాళ 2,50,000 2014-19లో మనం శాంక్షన్ ఇచ్చాం. సొంత ఇల్లున్నా, సొంత స్థలం ఉన్నా, లేదా ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన పట్టాల్లో అయినా దాన్ని ఆ 2,50,000కి ఇంచుమించుగా కట్టుకున్న వాళ్ళందరూ పేమెంట్లు పడతా ఉన్నాయి. ఎవరికైనా ఇంకా పడకపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా నా దృష్టిలో పెట్టాలని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తూ